ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేస్తున్నాను. ఆ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి పేరే శారదా నవరాత్రులు. ఎందుచేత అంటే చిట్ట చివరికి పొందవలసినది ఏది అంటే శారదా అనుగ్రహం. మనుష్య జన్మకి సంబంధించినంత వరకు పరమ ప్రయోజనం ఏది అంటే ఆ జ్ఞానమును పొందడమే. ధర్మాన్ని అనుష్ఠించడం కానీ, భక్తిని పొందడం కానీ, భక్తితో కూడినటువంటి కర్మాచరణం చెయ్యడం కానీ, శాస్త్రానికి కట్టుబడ్డం కానీ, ఇవన్నీ దేని కొరకు అంటే ఇవన్నీ పూర్వాంగములు. దేని కొరకు అంటే కేవలముగా జ్ఞానమును పొందుట కొరకు. ఈ జ్ఞానమును ఇచ్చేటటువంటి శక్తి స్వరూపిణి ఒకటి ఉన్నది. ఆమెకు శారద అని పేరు. ఆ శారద ఏ జ్ఞానమును ఆవిడ ఇచ్చిన తరువాత ఇక తెలుసుకోవలసినది వేరొకటి ఉండదు. ఏది అనుభవంలోకి వస్తుందో దాన్నే శాస్త్రాలు ఆత్మ అని పిలిచాయి. అది సత్యవస్తువు, అది ఎప్పుడూ ఉండేటటువంటిది. అటువంటి ఆత్మ ఎరుకలోనికి వచ్చి నేను ఆత్మ అనేటటువంటి అనుభూతి ఎందు అటువంటి సత్యమునందు ఆ ఊంచుకుని నిలబడగలిగిన నాడు అదే మోక్షమునకు హేతువవుతుంది. అదే మోక్షమునకు కారణమై అది మనిషిని తరింపచేస్తుంది. అలా తరింప చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది అంటే కేవలముగా ఒక్క శారదానుగ్రహమునందు మాత్రమే ఉంటుంది. నేను మీతో మొట్టమొదటి రోజున అనుకుంటా మనవి చేశాను, ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజులు ఎందుకంత శక్తివంతములయ్యాయి అంటే ఒక సంవత్సరాన్ని ఒక రోజు ప్రమాణంగా తీసుకునేటటువంటి ఆచారం ఒకటి ఉన్నది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ప్రమాణములు కిందకొస్తాయి, కింద నుంచి పైకి పెడతాయి. ఒక సంవత్సరం ప్రమాణం అవుతుంది. ఆ సంవత్సరంలోంచి మళ్ళీ పూర్వార్ధ భాగం, దక్షిణార్ధ భాగం అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా విడుతుంది. మళ్ళీ ఉత్తరాయణం దక్షిణాయనంలో మాసంగా విడుతుంది. ఆ మాసం మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షంగా విడుతుంది. మళ్ళీ శుక్లపక్షంలో ఒక తిథినిచ్చని ఆధారం చేసుకుని ఒక తిథి అవుతుంది. మళ్ళీ ఆ తిథి యందు పగలు రాత్రి ఉంటాయి. మళ్ళీ ఈ పగలు రాత్రి ఈ రెండిటిని కలిపినప్పుడు యామములు అని పిలుస్తాం. త్రియామాం వామంతే అంటారు శంకరాచార్యుల వారు. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి యామము, ఒక ప్రత్యేకమైనటువంటి కాలము ఈశ్వరారాధనకు అత్యంత ఉపయుక్తమై ఆనుకూల్యతని పొంది ఉంటుంది. అది ఈశ్వరారాధనకు ఎందుకు ఆనుకూల్యతని పొందుతుంది అంటే అది మనస్సు వెనక్కి వెళ్ళేటటువంటి సమయం. కాలము బహుశక్తివంతమైనది. కాలోహి దురతిక్రమ అంటాడు కృష్ణ భగవానుడు గీతలో. అలాగే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలమే ఈశ్వర స్వరూపం. అటువంటి కాల విభాగమునందు ఒక ప్రత్యేకమైనటువంటి కాలము మనసు వెనక్కి వెళ్ళడానికి అనుకూలిస్తుంది. మిగిలిన సమయాల్లో ఉద్రేకాన్ని పొంది ఎక్కువగా బయటికి తిరగడానికే అవకాశాన్ని పుచ్చుకుంటుంది. అలా మనసు తనంత తాను వెనక్కి వెళ్ళేటటువంటి కాలం ఏది అంటే ఒక రోజుని ప్రమాణంగా చేసుకున్నప్పుడు సూర్యోదయానికి 45 నిమిషాల వెనక్కి వెళ్ళినటువంటి కాలం ఏది ఉంటుందో అది ఉపాసనా కాలం. అది మనసు వెనక్కి వెళ్ళేటటువంటి కాలం. అందుకే ఆ కాలము దేని కొరకు నిర్దేశింపబడింది అంటే కేవలము భగవంతుణ్ణి ఆరాధించడానికే నిర్దేశింపబడుతుంది. వెనక్కి వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటిది పరమాత్మని. లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ వస్తువే అనుభవంలోకి రావాలి. అందుకే తెల్లవారుజాము సమయం ఈశ్వరారాధనకి అనుకూలం. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఒక సంవత్సరాన్ని అంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే ఆ సంవత్సరంలో మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము సమయం ఏది అంటే శారదా నవరాత్రుల కాలం. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజుల కాలం ఏదుందో దాన్ని సంవత్సరానికి తెల్లవారుజాము కాలం అని పిలుస్తారు. అందుకే ఈ కాలమునందు ప్రకృతి కూడా శారదానుగ్రహమునకు అనుకూలంగా ఉంటుంది. అందుకే శరదృతువు అని పిలుస్తారు. వెన్నెల చాలా విరబూసినట్లుగా ఉంటుంది.
తెల్లటి వెన్నెల కురిపిస్తూ ఈ శరత్కాలంలో ప్రత్యేకించి ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం పరిణత చంద్రుడు అని రాకా హిమకరహ అంటారు శంకరాచార్యుల వారు. రాకాచంద్రుడు అని, పూర్ణచంద్రుడు అని, పరిపూర్ణ చంద్రుడు అని, పరిణత చంద్రుడు అని పిలువబడతాడు. అంటే అంత విశేషమైన వెన్నెల కురిపిస్తాడు. ఈ తెలుపు ఎలా ఉంటుందో శారదా తత్వం అలా ఉంటుంది. అందుకే అసలు ఆశ్వీజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొదటి 9 రాత్రులు అమ్మవారి ఉపాసనకే సంబంధించినవి. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే ఉపాసన అనేటటువంటి మాట ఏర్పడినప్పుడు ఉపాసన చేస్తున్నాం అంటారు. ఉపాసన అన్న మాటకు అర్థం తెలుసుకోవాలి. ఉపాసన అంటే భగవంతుని సమీపమునకు చేరి కూర్చుండుట అని అర్థం. ఈ ప్రస్థానం అంతా, ఈ అనుష్ఠాన క్రమం అంతా దేనికోసము అంటే భగవంతునికి సమీపంగా ఉండేటటువంటి ప్రయత్నం కోసమని. ఆ సమీపంగా వెళ్ళేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగంగా శాస్త్రముల చేత నిర్దేశింపబడినటువంటి అనుష్ఠానం చేస్తూ వెళ్ళగా ఈ 9 రోజులు ప్రత్యేకంగా శక్తి ఆరాధనము, అమ్మవారి ఆరాధనం చేస్తారు. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంటుంది. ఈ 9 రాత్రులు ఉపాసన, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు అంటాం. రాత్రి ఉపాసన అంటే అసలు రాత్రి మనం ఏం చేస్తున్నాం? ఉపాసన రేపటి నుంచి మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ అనేక కార్యక్రమాల్లో రాత్రి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? రాత్రి ఫలానా కార్యక్రమం చేస్తామని ఏమైనా పెడతామా? ఏం పెట్టాం. కానీ పిలిచినప్పుడు మాత్రం నవరాత్రులు అంటాం. రాత్రి అన్న శబ్దం ఎందుకు రావాలి? అసలు అలా ఎందుకు పిలవాలి అంటే రాత్రికి ఒక లక్షణం ఉంటుంది. అది చీకటి చేత ఆవరింపబడుతుంది. ఆ ఆవరింపబడినది ఆ చీకటి కప్పేస్తుంది, అన్నిటినీ కప్పి వస్తువు యొక్క యథార్థ స్థితి తెలియకుండా చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భయము దేని వలన కలుగుతుంది అంటే యథార్థము గోచరము కాని రోజున. యథార్థము తెలియనంత కాలం, సత్యము తెలియనంత కాలం భయం ఉంటుంది. సత్యము ఎరుకలోనికి వస్తే ఇక భయమునకు ఆస్కారం ఉండదు. మీరు ఈ విషయం కించిత్ గంభీరమైంది, మీకు నేను అర్థమయ్యేట్టు చెప్పగలిగితే నేను కృతకృత్యుడను. మీరు ఒక్కటి ఆలోచించండి, అసలు భయం అనేటటువంటిది ఎందుకుంటుంది అంటే కేవలముగా వస్తువు యొక్క సత్యమైన స్థితి ఎరుకలోనే లేకుండుట వలన. సత్యమైన స్థితి తెలియకపోవడం అంటే నాకన్నా చాలా ఉన్నాయి అన్న రోజున భయం ఉండి తీరుతుంది. ఎందుకంటే నాకన్నా అధికుడు ఉన్నాడనో, లేకపోతే నన్ను నియంత్రించగలిగిన వాడు ఉన్నాడనో, నావి పట్టుకుపోయేవాడు ఉన్నాడనో, లేదా నన్ను ఏదైనా చేసేవాడు ఉన్నాడనో అనేక రకములైనటువంటి భయమునకు కారణము. అనేక రకములైన భయమునకు కారణము ఎప్పుడు పోతుంది అంటే ఉన్నదొక్కటే అన్నది ఎరుకలోకి వస్తే. ఆ ఉన్నదొక్కటే అన్నది ఎరుకలోకి రావడానికి ఆ ఉన్న ఒక్కటి సత్యవస్తువు ఏదో ఉండాలి కదా, అదే ఆత్మ. ఆ ఆత్మ ఎరుకలోకి వస్తే ఇక నామరూపములతో సంబంధం ఉండదు. నామరూపములతో సంబంధం పోయి అంతటా నిండిపోయినది ఆత్మ ఒక్కటే. అది మీరు నారాయణ అనండి, బ్రహ్మ అనండి, శివ అనండి, శక్తి అనండి. స బ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాగిని. మీరు ఏ పేరుతో పిలవండి, దానికి పేరుతో సంబంధం లేదు. చివరికి అది నిర్గుణమైనటువంటి ఆత్మవస్తువు. అందుకే శంకరాచార్యుల వారు వేదాంత డిండిమం చేస్తూ సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. చిట్ట చివరికి నిర్గుణమైనటువంటి ఆత్మయందు ప్రవేశించి ఆత్మగా అనుభూతిలోకి వస్తే ఇక ఆ చీకటి తొలగిపోతుంది. ఆ చీకటి తొలగిపోతే ఇక భయం అనేటటువంటిది ఉండదు. అంకెలలో అన్నిటిలోకి పెద్దదేది అంటే 9. 9 తర్వాత వచ్చేది సంఖ్య 10. మీరు చూడండి 9లో ఏమున్నాయంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. అంకెల్లో వల్ల పెద్దది 9, అన్నీ అందులోనే ఉన్నాయి. అంటే 9 రాత్రులు ఉపాసన చేస్తే ఏమవుతుందంటే 10వ రాత్రి వస్తుంది. ఆ 10వది విజయదశమి, విజయం కలుగుతుంది. ఏమిటి విజయము అంటే ఆత్మగా అనుభూతి ఏర్పడడం.
ఈ ఆత్మగా అనుభూతి చిట్ట చివరి ప్రయోజనం. ఆ జ్ఞానము చిట్ట చివరి ప్రయోజనం. ఈ చిట్ట చివరి ప్రయోజనం పొందడానికి అత్యంత ఉపయుక్తమైన కాలం ఏది అంటే దేవీ నవరాత్రులే. అందుకే ఆ నవరాత్రులకి శారదా నవరాత్రులని, దేవీ నవరాత్రులని పేరు. క్రీడించే లక్షణం ఉన్నది, ప్రకాశించే లక్షణం ఉన్నది అని. ఆమె మాయ కమ్మినంతసేపు, కప్పినంతసేపు ఆత్మవస్తువు గోచరం కాక సత్వరజస్తమో గుణముల యందు కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి చూసి ఆడుకుంటుంది. అదే తల్లి మాయని తొలగించి ఆయనకి జ్ఞానమిచ్చి అనుగ్రహప్రదాతయై మోక్షమునకు కారణము కూడా అవుతుంది. ప్రకాశాన్ని, వెలుతురునిచ్చి చీకటిని తీసేస్తుంది. రెండిటిని ఏకకాలమునందు నడిపించగలిగినటువంటి శక్తి స్వరూపం కనుక ఆమెకి దేవి అని పేరు. అందుకే సప్తశతిలో దేవీ సూక్తము అని పిలుస్తారు, దేవీ మహాత్మ్యము అని. అటువంటి దేవికి సంబంధించిన నవరాత్రులు దేవీ నవరాత్రులు. అంటే అమ్మవారి రూపంగా ఉపాసన చెయ్యండి అని. నేను నిన్నను మీతో మనవి చేశాను. ఇందులో శారదానుగ్రహము అనేటటువంటి అనుగ్రహము ప్రాథమిక స్థాయిలో ఎలా ఉంటుంది అంటే అది వికసనమునకు హేతు అవుతుంది. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో శీల వైభవము, సంస్కార వైభవము ఏర్పడడానికి విద్యని కారణంగా తీసుకొచ్చి వినయాన్ని ఇస్తూ విమలపటి, కమలకుటి, పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి అయి ఆమె ప్రాధాన్యత క్రమాన్ని మనకి తెలియచేసి ఏది ప్రధాన వస్తువో మనం నిర్ణయాత్మకంగా తెలుసుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేస్తుంది. కేవలముగా పుస్తకాలు చదువుకుంటూ అదే పనిగా వెళ్ళిపోతే తరించే మార్గం ఉండదు, సరికదా. అది ఒక ఈష కింద మారుతుంది. ఈష కింద అంటే పుస్తకాలు పట్టుకోవడం, పుస్తకాలు చదువుకోవడమే ప్రయోజనంగా జీవితం వెళ్ళకూడదు. జీవితానికి అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే మీరు ఏదో ఒక చోట, ఏదో ఒక అనుష్ఠాన క్రమంలో, ఏదో ఒక బీజాక్షరాన్నో, ఒక తత్వాన్నో, ఒక నామాన్నో పట్టుకుని అన్నీ అందులోకి వస్తున్నాయన్న విశ్వాసంతో దాని మీద ధ్యానమగ్నులు కాగలగాలి. అందుకే 51 అక్షరాల్ని అక్షమాలగా సంకేతిస్తే ఆ అక్షమాల తిప్పుతున్నాడు అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే ధ్యానమునందు నిలబడ్డాడు అని. కేవలము పుస్తకాలు చదువుకోవడం అభ్యున్నతికి హేతువు కాదు అని చెప్పడానికి, అలాగని కారణం కాదన్న భావన పొందద్దని, సరస్వతీదేవి పట్టుకునే వాటిలో పుస్తకం ఒకటి, కానీ ఎడంచేత్తో పట్టుకుంటుంది, కుడి చేత్తో అక్షమాల పట్టుకుంటుంది. అంటే ఎడంచేతిలో దానికన్నా కుడి చేతిలో ఉన్నది ప్రధానమైనది. అందుకే అటువంటి స్థితిని మనకి అవగోచరం అయ్యేటట్టుగా, అంటే భగవంతుని యందు ధ్యాన ప్రక్రియ, లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ అత్యుత్తమమైనదని తెలియచేయడం కోసమని సరస్వతీ స్వరూపం అలా నిలబడుతుందని, ప్రాథమికంగా సంస్కార వైభవానికి, బుద్ధి వికసనానికి హేతు అవుతుందని మీతో మనవి చేసి ఉన్నాను. దానికన్నా పై స్థాయి ఒకటి ఉంటుంది. ఆ పై స్థాయి అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అది అమ్మవారిది కాదు. అమ్మవారికి పై స్థాయిలు, కింది స్థాయిలు ఉండవు. స్థాయి భేదం ఎవరికి ఉంటుందంటే ఉపాసకులకు ఉంటుంది. ఉపాసన చేసేవాడిలో భేదాలు ఉంటాయి. అందరూ ఒకే రకమైనటువంటి ఉపాసన చెయ్యరు. ఒక్కొక్కడు ఉపాసనలో చాలా పైకెక్కిపోతాడు. ఎవరు పైకి వెళ్ళి ఉన్నాడో వాడి విషయంలో అమ్మవారు ఒక మినహాయింపిస్తుంది, సరస్వతీదేవి కటాక్షం. శంకర భగవత్పాదులు దీని గురించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః అని. ఇందులో చమత్కారం ఏమిటంటే ఈ సరస్వతీదేవి వీణ పట్టుకోదు. నిన్నను మీతో నేను వరవీణామృదుపాణి ఘనరాగ గీతం దగ్గర నుంచి సరస్వతి అంటే వీణ పట్టుకుంటుంది అంటూ మనవి చేస్తూ వచ్చా. ఉపాసకుడు ఒక స్థాయిని దాటిన తరువాత సరస్వతీ కటాక్షం ఎలా ఉంటుంది అంటే శరజ్యోత్స్నా శుద్ధాం అక్కడ తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. శరత్కాలమునందు అనుగ్రహించేటటువంటి శారదాస్వరూపాన్ని చెప్తున్నారు. ఆమె
శరజ్యోత్సన, శరత్కాలమునందుండేటటువంటి వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. శరత్కాలంలో ఉండేటటువంటివన్నీ కూడా నమస్కార యోగ్యములయ్యి ఉంటాయి. శరత్కాలంలో మేఘం వెడుతుంది ఆకాశంలో. దీనికి ముందు వర్షాకాలం నడుస్తుంది. వర్షాకాలంలో వెళ్ళేటటువంటి మబ్బు నల్లగా ఉండి నీటితో నిండి ఉంటుంది. శరత్కాలంలో వచ్చేటటువంటి మబ్బు దూది పింజలా ఉండి తెల్లగా ఉండి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మా చిన్నతనంలో మేము ఆడుకుంటుంటే ప్రత్యేకంగా మా అమ్మగారు పిలిచి ఈ ఆశ్వీజమాసం రాగానే పాడ్యమి తిథి నాడు ఆకాశంలోకి చూపించి తెల్లమబ్బుని చూపించి నమస్కారం పెట్టండి రా అనేవారు. మాకు అర్థమయ్యేది కదా, ఏమిటి తెల్లమబ్బుకి నమస్కారం పెట్టమంటుంది ఎందుకు అనుకునేవాళ్ళం. కానీ తెల్లమబ్బుకి ఎందుకు నమస్కారం పెడతారు అంటే అది అనుగ్రహించి వెళ్ళిపోతున్న మబ్బు, తనకీయని మిగల్చుకోకుండా అనుగ్రహించి వెళ్ళిపోతుంది. అందుకని దూది పింజలా తేలికైపోయింది. తన దగ్గర పెట్టుకుని ఇచ్చేటప్పుడు బరువుగా వచ్చింది. వాడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా చూడకుండా ఇచ్చేసి వెళ్ళిపోతున్న మేఘం దూది పింజలా వెళ్ళిపోతుంది. శరజ్యోత్సన శుద్ధాం. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రకిరణములు, శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుని కాంతి బహుతెల్లగా ఉంటుంది, వెండి దారాల్లా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. మూకశంకరులు విమలపటి కమలకుటి అంటే శంకరాచార్యుల వారు శరజ్యోత్సన శుద్ధాం, అంత తెల్లటి రంగులో ఉంటుంది అని. అయితే మీరు ఇక్కడ ఒక భేదాన్ని గమనించవలసి ఉంటుంది. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి మహాసరస్వతి, కాళీ మహాకాళి, లక్ష్మి మహాలక్ష్మి అని 6 రూపాలు ఉంటాయి. ఇందులో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ 3 సప్తశతీ చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వాలు. ఇవి ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మళ్ళీ 2 రూపాలని సృజించాయి. ఇందులో మహాకాళీ స్వరూపం మీరు రేపు సప్తశతి వింటున్నప్పుడు అందులో వస్తుంది. మహాకాళీ స్వరూపం ఏం చేసిందంటే రుద్రుణ్ణి సృష్టించింది, అలాగే సరస్వతీదేవిని సృష్టించింది. రుద్రుడు అంటే పరమశివుడు తెలుపు, పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో సరస్వతీదేవి అంత తెల్లగా ఉంటుంది. ఇద్దరూ జ్ఞానప్రదాతలు. అలాగే మహాసరస్వతి సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారిని సృష్టి చేసింది. ఎర్రటి బ్రహ్మగారితో పాటు ఎర్రటి లక్ష్మీదేవిని సృజించింది. అలాగే మహాలక్ష్మి సృజించినప్పుడు నల్లటి నారాయణుణ్ణి సృజించింది, నల్లని నారాయణీని సృజించింది. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఎవరెవరిని సృజించారో ఆ జంటలు దంపతులు కారు, అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు సృజించినటువంటి జంటలన్నీ అన్నా చెల్లెళ్ళే. శివుడు సరస్వతి అన్నా చెల్లెళ్ళు, బ్రహ్మ లక్ష్మి అన్నా చెల్లెళ్ళు. ఒక బంధుత్వంలో సప్తశతీ ప్రతిపాదన చేత. అలాగే విష్ణువు నారాయణి, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఇందులో 2 ఉంటే కుండమార్పిడి, అది దోషం. 3 జంటలు, అందుకని ఒకరు సృజించిన దాన్ని వేరొకరు శక్తిగా తీసుకున్నారు. శివుడు నారాయణీని తీసుకున్నాడు, నారాయణ లక్ష్మిని తీసుకున్నాడు, బ్రహ్మ సరస్వతిని తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు 3 దంపతులయ్యారు తప్ప మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సృజించినవి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు మళ్ళీ శక్తి కలిసినప్పుడు వాళ్ళు దంపతులయ్యారు. ఒకరి చెల్లెల్ని వేరొకరు భార్యగా స్వీకరించారు. మీరు ఎప్పుడైనా వేదాంతంలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. వేదాంతంలో భార్యా శబ్దము చేత ఎవరిని సంకేతిస్తామో వాళ్ళు నిజంగా ఆడవాళ్ళు పక్కన కూర్చుంటారు అనకూడదు. యథార్థంగా అది ఏమవుతుందంటే వారి శక్తి అవుతుంది. శక్తిని ఎప్పుడు చెప్పినా స్త్రీగా సంకేతిస్తారు. ఇప్పుడు మీతో నేను బాగా అర్థం అవడానికి ఉదాహరణ చెప్పాలంటే, నన్ను పిలిచి మీరు ఉపన్యాసం చెప్పమన్నారు, నేను ఉపన్యాసం చెప్తున్నాను. ఇప్పుడు నా ఉపన్యసించగలిగిన శక్తి ఏది ఉందో అది నన్ను విడిచి ఉంటుందా? ఉండదు. నేను ఇంటి దగ్గర ఉండేదో పనిలో ఉన్నాను, నా ఉపన్యసించగలిగిన శక్తిని మీకు పంపిస్తున్నాను అనడం సాధ్యమా? సాధ్యం కాదు. నా ఉపన్యాస శక్తి నా భార్యగా సంకేతింపబడుతుంది. విష్ణువు యొక్క
పరిపాలనా శక్తి లక్ష్మిగా సంకేతింపబడుతుంది. బ్రహ్మగారి యొక్క వేద జ్ఞానము సరస్వతిగా సంకేతింపబడుతుంది. పరమశివుని యొక్క నిర్వాహక శక్తి కాళిగా, రుద్రాణిగా, పార్వతిగా సంకేతింపబడుతుంది. అందుకే బీజాక్షరాలు కూడా అలాగే మారతాయి. కాబట్టి ఈ క్రమంలోకి వచ్చినప్పుడు శరజ్యోత్స్న శుద్ధాం, శరత్కాలంలో ఉండేటటువంటి వెన్నెల ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది సరస్వతీ స్వరూపం. స్వచ్ఛంగా ఉంటుంది. ఉండి శశియుత జటాజూట మకుటాం, ఇది అన్నగారికి చెల్లెలికి ఉండే లక్షణం. అన్నయ్య కొప్పు ఎలా ఉంటుందో చెల్లెలి కొప్పు అలాగే ఉంటుంది. శిశియుత జటాజూట మకుటాం. జటాజూటము అంటే వెనక్కి వేసుకుంటే కబరీబంధం అంటారు, పైకి ఇలా కట్టుకుంటే జటాజూటం అంటారు.